ఒక్కసారిగా ఓపెన్ అయ్యారా? ఇప్పుడు ఆ ముక్క ఆయన ఆ రోజుని చెప్పేసి వద్దని ఉంటే కరెక్ట్ అయ్యేది. రాజ్యసభ ఇచ్చింది, అందుకే కదా ఆయన నేను చాలా త్యాగాలు చేశాను అది మీకు తెలియట్లేదు అన్నమాట. నేను అంటుంది అదే. త్యాగం అంటే ఏంటి? రాజ్యసభ వద్దంటాం, నాకు వద్దన్నా నాకు ఎమ్మెల్యే టికెట్టే కావాలి అని కూర్చున్నాడు అనుకోండి, అది త్యాగం ప్లస్ కరెక్ట్ గా నిలబడ్డాడు. అంటే రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడమే ఆయన రాజకీయాన్ని త్యాగం చేయడం ఆయన దృష్టిలో. రాజకీయ భవిష్యత్తుని త్యాగం చేయడం ఇష్టం వచ్చినట్టు కాదు కదా. త్యాగం అంటే రాజకీయ భవిష్యత్తు త్యాగం. అప్పుడు ఇంకా నువ్వు ఇక్కడ వెళ్ళకూడదు కదా. ఇప్పుడు నువ్వు తన రాజకీయ భవిష్యత్తు మీరు చెప్పినట్టు త్యాగం చేసేసాడు, రాజ్యసభ తీసుకున్నప్పుడు బయటికి ఎందుకు వెళ్ళడం? మరి ఇప్పుడు వెళ్ళకూడదు కదా. నువ్వు పార్టీ కష్టకాలంలో వెళ్ళిపోతున్నావు. అవును, పార్టీ కష్టకాలంలో వెళ్తున్నావు. పార్టీలో వెలుగులో ఉన్నప్పుడే నువ్వు గనక త్యాగం అవ్వాల్సి వస్తుంది అనుకున్నప్పుడు, నాకు ఈ సీట్ వద్దన్నా, ఇస్తే నాకు ఎమ్మెల్యే, లేకపోతే వదిలేసి అంటే బానే ఉంటదిగా. అప్పుడు జెన్యూన్ అవుతుంది. అప్పుడు తీసుకుని నువ్వు దిగిపోయిన తర్వాత ఇప్పుడు పోనీ నువ్వు గెలుస్తా ఉన్నాడు అయితే నీ సీట్ లాక్కున్నారంటే ఒక అర్థం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను అన్నాడంటే ఒక అర్థం ఉంది. ఏది మన పెనమలూరు ఆయన పార్సార్, ఎందుకంటే తను గెలుస్తానన్న నమ్మకం ఉంది. జగన్ నమ్మలేదు, గెలిచాడు కాబట్టి అతనికి ఒక అవకాశం ఉంది. కోటరెడ్డికి ఒక ఛాన్స్ లేదు, ఆనంకి ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు గెలుస్తూ ఉన్నోళ్ళకి మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వనన్నాడు. ఇక్కడ